నేను మీ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి. ఈరోజు విజిట్కి రమ్మన్నారండి కాజా గారని కొలికండి. గార్డెన్ వచ్చామని చూడటానికి వారి మాటలోనే వారి గురించి తెలుసుకుందాం. కాజా గారు ఉండే ఏరియా అదంతా చెప్పండి. హాయ్ అండి, నా పేరు ఖాజా మొయిద్దీన్ అండి. నేను ఉండేది యనమల కుదురు విజయవాడ అండి. మాది మిద్దె తోట పెంపకం అనేది చేయడం జరుగుతుంది. మా టెర్రస్ పైన పెంచడం చాలా పళ్ళు మొక్కలు పూల మొక్కలు అన్ని పెంచుతున్నానండి నేను. మా గౌస్ గారు మా కొలీగ్ అండి. ఆయన వచ్చి గార్డెన్ చూస్తానంటే చూపించడానికి వచ్చి చూపిస్తున్నానండి. వచ్చి నేను రండి గౌస్ గారు. రండి ఒకసారి చూస్తారు కానీ స్టార్టింగ్ నుంచి వీరి దగ్గర ఏమేమి మొక్కలు అనేది చూద్దామండి. వీరి దగ్గర ఉన్న మొక్కలని వీరి స్పెషల్ ఏంటంటే ఎయిర్ లైనింగ్ చేస్తారండి, గ్రాఫ్టింగ్ చేస్తారు. దాంట్లో మాత్రం ఆయన స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే మీకు కూడా చూపిస్తాను. ఏది చేసినా సక్సెస్ అవుతుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండదంటారు కదండి. కాజా బాయ్కి మాత్రం ఈ టాలెంట్ ఉందండి. సో చూస్తారు కదండి గార్డెన్. ఇదిగోండి నిమ్మ చెట్టు. ఇదేంటి కాజా గారు? తైవాన్ నిమ్మ అండి ఇది. ఇదండి ఇది గ్రాఫ్టింగ్ చేశారు కదా అది? అవునండి. ఇదిగోండి రూట్స్ స్టార్ట్ అయినాయండి దానికి. రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇలా చేసుకున్న మొక్క అయితే మీకు తొందరగా వస్తుంది. విత్తనం నుంచి చేసిన మొక్క అయితే తొందరగా రాదు మీకు. చూసారు కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కటింగ్ ఇచ్చేసుకొని ఈ రూట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కటింగ్ ఇచ్చేసి ఈ కవర్ తీసేసుకొని మట్టిలో మళ్ళీ మనం నాటేసుకుంటే మళ్ళీ ఇప్పుడు తల్లి మొక్క కాబట్టి ఫ్రూటింగ్ కూడా తొందరగా వచ్చేస్తుందండి. బాగా ఎదుగుతుంది, బాగా వస్తుంది. ఇది కాజా గారి స్పెషల్ అండి. ఇది ఇదేం మొక్క అండి? ఇది రసాలండి. రసాలు చిన్న రసం పెద్ద రసం అండి? చిన్న రసాలండి. ఇది చిన్న రసాలు. అవునండి. ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అండి. అవునండి. టబ్లో పెట్టారు, మంచిగా బాగా వస్తుంది. ఇదండి ఇది వచ్చి పైనాపిల్ ప్లాంట్ అండి. పైనాపిల్. ఇది 2 years ఫ్రూటింగ్ వచ్చిందండి. ఇది ఇప్పుడు పెట్టి మీకు ఎన్ని రోజులు అవుతుందండి? 9 months అవుతుందండి ఇది పెట్టి. 9 months. అవునండి. అంటే 2 years వస్తుంది. అవునండి. అదే కట్ చేసిన తర్వాత ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పక్క నుంచి కూడా వస్తాయి కదా? వస్తాయండి, ఇవి మళ్ళీ పక్క నుంచి కూడా వస్తాయి. ఇది క్రేపర్ అండి. అవునండి. ఈ డైలీ రోజెస్. ఈ బ్రింజల్ అండి. ఇది గ్రీన్ కలర్ బ్రింజల్ అండి. ఇది గ్రీన్ కలర్ బ్రింజల్. ఇది అది ఇలాచీ ప్లాంట్ అండి. ఇలాచీ. ఇది మ్యాంగో అండి. ఇది మ్యాంగో సీడ్ తో వచ్చిందండి. ఇది దీని గ్రాఫ్టింగ్ చేద్దామని చెప్పని పెట్టాను. అంటే ఆ స్టెమ్ తీసుకొచ్చి దీన్ని గ్రాఫ్ట్ చేస్తాం. అవునండి. ఇదే వంగండి. అది వంగేది. ఇది క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్. ఇది అవునండి. క్యాలీఫ్లవర్ కూడా పండించేస్తారు గార్డెన్స్. ఇది టమాటా. అవునండి. ఇది వచ్చి పునాస చెట్టు అండి. ఇది వచ్చి పునాస అండి. పునాస ఇప్పుడే కోత మీద ఉందండి. కోత వచ్చింది. ఇది మొక్కండి. ఇది కదండి క్యాబేజ్ అండి. రెడ్ క్యాబేజ్. అవునండి. రెడ్ క్యాబేజ్. రెడ్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్. బ్రొకోలీ అనుకుంటా. ఇది క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ అయినా బ్రొకోలీ అనుకుంటున్నది. ఇది వచ్చి మంచి పేరు ఉందండి మా చెట్టుకి. ఇది ఏంటండి మొన్న దాకా బాగా ఫుల్ చచ్చిపోయి బతికిందండి. ఇది మా ప్లాంట్. ఇది నాటు కదండి. నాటు ఫ్లవర్ అండి. ఇది స్మెల్ చాలా బాగుంటుంది చెట్టు. ఇది ఇవి వచ్చి గ్లాడియస్ అండి. గ్లాడియస్ 4 కలర్స్ ఉన్నాయండి. గ్లాడియస్ రెడ్, పింక్, వైట్, ఎల్లో. కొత్తగా పెట్టారు. అవునండి. ఇది వచ్చి 3 months అయింది పెట్టి. ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు దీనికి. అదే ఇది సపోటా. ఇది సపోటా అండి, పాల సపోటా అండి. ఇది పాల సపోటా. ఇంకా ఫ్లవరింగ్ రాలేదండి దీనికి. దీన్ని మంచి ప్రేమగా పెంచుతున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ప్రేమగా పెంచుతున్నాం దీన్ని. ఇది సీడ్ తో వస్తుందా లేకపోతే గ్రాఫ్టెడ్? సీడ్ తో వచ్చిందండి. ఇది సీడ్ తో అంటే కొద్దిగా లేట్ గా వస్తుంది. అవునండి. ఇప్పుడు దీనికి వచ్చి 4 సంవత్సరాలు అండి. ఇది చెప్పి 4 సంవత్సరాలు కూడా రాలేదండి. 4 సంవత్సరాలకు రాలేదండి ఇంకా. అది కాకపోతే దాన్ని వదిలిపెట్టట్లా నేను. అంతేనండి. ఏ మొక్క మన తీసేయాలనిపించదు. ఎట్లాగైనా కానీ దీని అంత చూడాలని చెప్పి చూస్తున్నాం. వచ్చిందండి త్వరలోనే. స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మేబీ వస్తుంది. ఇదేంటండి? ఇది అరటి చెట్టు అండి. ఇది అరటి చెట్టులో ఏ మోడల్ ఇది? రకం ఇది? ఇది అమృతపాణి అండి. అమృతపాణి బాగుంది. పిండి కొంచెం. అవునండి, అమృతపాణి. ఇది టబ్ లో వస్తుందండి. ఇది షార్ట్ వెరైటీ లాంగ్ వెరైటీ? ఇది లాంగ్ వెరైటీ అండి. నేను ప్రాపగేట్ చేయడం కోసం చెప్పి పెట్టానండి. కంపల్సరీగా రావాలని చెప్పి నేను దీన్ని ప్రయోగం చేస్తున్నాను. అవునండి.
ఇవన్నీ అలోవెరా అండి అవి. అలోవెరా, ఇవన్నీ మిర్చి. ఈ మిర్చిలో చాలా రకాలు వచ్చేసినాయండి ఇవి. మొన్న ఒకసారి చూశానండి, 7 అంగుళాలు ఉంది మిర్చి, అవునండి. చాలా బాగా వస్తుంది. ఇవన్నీ రెడ్ క్యాబేజీ, క్యారెట్. అవునండి. కానీ ఒకప్పుడు ఈ బోగన్విల్లే అంటే ఇళ్ల ముందు ఉండడం ఇష్టం లేక చాలా మంది తీసేసేవాడు. ఇది మా బోంగన్ వెళ్ళ వచ్చేసి స్టెమ్ తో ప్రాపరేట్ చేసిందండి. ఇది స్టెమ్ తో బాగా వస్తుంది. ఓన్లీ చిన్న స్టెమ్ అండి, తీసుకొచ్చి Easy to grow. పెట్టారండి. ఈజీ టు గ్రో. కాకపోతే ఏంటంటే ముందు అసలు ఒకప్పుడు ఇలా ఉండకూడదు, పాడిపోయిన ఇళ్లలో చాలా మంది తీసేవాళ్ళు. అవును. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చి ప్రతి ఒక్క గార్డెన్, ప్రతి ఒక్క ఇళ్లలో కూడా బోగన్ విలియాస్ బాగా మళ్ళీ స్టార్ట్ చేశారండి. వీటిలో మల్టీ కలర్స్ కూడా గ్రాఫ్టెడ్ చేసిన ప్లాంట్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా వాటికి ఏంటంటే ఇది లో మెయింటెనెన్స్ కదండి. ఇది అవునండి. వాటర్ అవసరం, వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత బాగా ఫ్లవరింగ్ వస్తుంది. అవునండి. అది ఇవి కూడా బాగా వస్తాయండి. ఇంకా అన్ని కలర్స్ వచ్చినాయి వీటిలో కూడా అసలు మన లో మెయింటెనెన్స్ చాలా మంది అలాంటి తెచ్చుకోవచ్చు. ఇది అసలు నేను పెట్టింది కాదండి, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా దానంతగా దానికి వచ్చింది. ఇది అంటే వాలంటరీగా వచ్చింది, అంటే అది కంపోస్ట్ లో వచ్చేసి ఉంటుంది. అదే జరిగింది. ఇది మిర్చి. అవునండి. మా హైలైట్ ఏంటంటే పుదీనా హైలైట్ అండి మాకు. ఇట్లా అసలు చిన్న చిన్న ఇంత ముక్కలు పెట్టాం కానీ వెంటనే ఆటోమేటిక్ అసలు పెద్ద పెద్ద లీప్ వచ్చింది. ఇప్పుడు తగ్గింది. ఇది ఎప్పటికప్పుడు ఈ కటింగ్ చేస్తా ఉంటే మరి బుష్ అవుతా ఉంటుంది అండి. మీకు ఇలా తీసేసి చేద్దామండి. అది బుషింగ్ వస్తుంది. ఇది వచ్చి మలబరీ అండి. మలబరీ అది కూడా స్టెమ్ ద్వారా ప్రాపరేట్ చేసిందండి. లాంగ్ లేకపోతే షార్ట్? షార్ట్ హెయిర్ అండి. షార్ట్ ఆల్రెడీ దీనికి దాంట్లో కూడా 4 types వచ్చినాయి. ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందండి ఇప్పుడే. 4 types వచ్చినాయి వాటిలో కూడా. అవునండి. ఇది వచ్చి వాకాయ అండి. స్వీటా లేకపోతే స్వీట్ కాదండి, మా పులుపుదేనండి.